అనంతపురం జిల్లా తాడిపత్రిలో అల్లర్లు ఇప్పుడిప్పుడే సద్దుమణుకున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఓవైపు పెద్దారెడ్డి వర్గం, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం ఇప్పుడిప్పుడే శాంతించి ఘర్షణల వాతావరణం నుంచి తాడిపత్రి నగరం ఒక్కసారిగా ప్రశాంత వాతావరణంలోకి వెళ్ళిందని చెప్పవచ్చు. అయితే ఒక్కసారిగా ఇప్పుడు పూర్తి స్థాయిలో విమర్శల పాలు కావడానికి సీసీటీవీ ఫుటేజ్ కొన్ని విస్తుపోయే నిజాలను అయితే బయటపెట్టిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థే విఘాతం కలిగించే విధంగా కూడా ఇక్కడ చర్యలకు దిగినట్టుగా కూడా మనకి తెలుస్తూ వస్తుంది. ముఖ్యంగా ఏదైతే ముందస్తుగా పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్ళిన పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడున్న సీసీటీవీ కెమెరాలు కావచ్చు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, అలాగే పెద్దారెడ్డి ఇంటికి సంబంధించిన డోర్లను సైతం పాల్గొట్టిన పరిస్థితి అయితే మనకి సీసీటీవీ విజువల్స్లో పూర్తి స్థాయిలో కనిపిస్తూ వస్తుంది. ఇక వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ శ్రేణులు కావచ్చు, ఎవరైతే పెద్దారెడ్డి ఇంటి వద్ద వెళ్తారో వాళ్ళందరూ కూడా చితగ్గొట్టిన దృశ్యాలు మనకి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కనిపిస్తూ వస్తుంది. దాదాపుగా ఒక 200 నుంచి 500 మేర పోలీసు బలగాలు అక్కడ మోహరించి పూర్తిగా పెద్దారెడ్డి ఇంటి వద్ద ఆందోళన కంట్రోల్ చేయడమే కాదు, వాళ్ళే రెచ్చగొట్టే విధంగా కూడా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొల్పారని కూడా మనకి సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. ఇదే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద కూడా ఆందోళన చేసింది పోలీసులే అని కూడా ఇప్పటికే చాలా వరకు తాడిపత్రిలో వాదనలు అయితే వినిపిస్తూ వస్తున్నాయి. అక్కడ ఎవరైతే ఇదివరకు డిఎస్పీగా పనిచేసిన చైతన్య ఉన్నారో అతను పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి విధ్వంస కాండ సృష్టించారన్న ఒక వాదన అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. ఇటు స్థానికులు, అటు టీడీపీ, వైసీపీ నేతలు కూడా చైతన్య పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముందు నుంచే చైతన్యకు అలా జేసీ ప్రభాకర్ రెడ్డికి కాశీ కంటే పడదన్నట్టుగా కూడా అక్కడ వ్యవహరించేవారండి. ఇద్దరి మధ్య ముందస్తుగా అంటే ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల కారణంగానే ఆయన ఈసారి అనంతపురం రావడం, అనంతపురంలో ఇలాంటి గొడవలు సృష్టించడం కూడా జరిగిందని కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఎన్నికల వరకు కూడా ప్రశాంతంగా ఉన్న అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక్కసారిగా ఈ విధ్వంస కాండం మాత్రం పూర్తి స్థాయిలో చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. తీవ్ర భయాందోళనలో అక్కడి ప్రజలు వెళ్ళారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా పెట్రోల్ బాంబులతో పాటు గాజు సీసాలు, అలాగే మారణాయుధాలతో అక్కడ దాడులకు పాల్పడిన ఘటన అయితే మనకి పూర్తి స్థాయిలో కనిపిస్తూ వస్తుంది. అయితే అధిక ఫోర్స్ తెచ్చుకున్న ఎస్పీ మాత్రం చేతులెత్తేసి కేవలం ఎవరైతే పెద్దారెడ్డి అలాగే జేసీ దివాకర్ రెడ్డి ఇంటి వద్దనే ఏర్పాటు చేసి అటు తర్వాత అక్కడ విధ్వంసకాండ సృష్టించేంత వరకు కూడా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా మనం చెప్తూ వస్తుంది. ఇప్పటికే ఈ ఘటన పైన ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా ఒక నివేదిక అయితే ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు. అంటే ఒక వినతి పత్రం అయితే ఇవ్వాలని కోరుకుంటున్నారు. దీనిపైన ఎస్పీ పైన అలాగే ఏఎస్పీ పైన పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కూడా ఆయన కోరే పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే వీరందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం అండర్ గ్రౌండ్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఎక్కడికైనా అల్లర్లో చెలరేయకూడదని ఒక నినాదంతో వీళ్ళందరూ అండర్ గ్రౌండ్లో వెళ్ళిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పూర్తిగా సీసీ కెమెరాలో ధ్వంసమైన దృశ్యాలు మనం సీసీటీవీ విజువల్స్ ద్వారా మనం పక్కనే చూడవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పోలీసు తమ లాఠీతో ముందస్తుగా అక్కడున్న సీసీటీవీ కెమెరాలను పూర్తిగా ధ్వంసం చేస్తూ వస్తున్నారు. ఒకవేళ యాంగిల్ కరెక్ట్గా చూసే యాంగిల్ ఉంటే ఆ యాంగిల్ని కూడా తిప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇంకో చోట పూర్తిగా వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి మనకి అక్కడ విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. కేవలం ఇది పోలీసులే ముందస్తుగా రెచ్చగొట్టారని కూడా అక్కడ స్థానికులు చెప్తున్న వర్షన్ ఇది. అయితే పోలీసులు ఇప్పటికే మనని ఎస్పీ అమిత్ దర్బార్ను అలాగే ఏఎస్పీ రామకృష్ణను ఇప్పటికే పోలీసు అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి వారిని విఆర్కు పంపించడం జరిగింది. వారిపైన ప్రత్యేక చర్యలు అయితే తీసుకునే విధంగా కూడా అక్కడ స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ అయినట్టుగా కూడా మనకు తెలుస్తూ వస్తున్నాయి. దీనిపైన డిఐజీ మేడం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. వారిని కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేసినా కూడా ఆమె ఎలాంటి స్పందన చూపలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు మనం డిఐజీ మేడంకి కాల్ చేసాం. మేము అందుబాటులో లేకపోయేసరికి అసలు ఏం జరుగుతుంది తాడిపత్రిలో అన్న ఒక విషయం అయితే మనకి స్పష్టంగా తెలియని పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగానే మారిందని చెప్పుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్ అనంతరం అంటే ఎలక్షన్ సమయంలో కాస్త కూస్తో గొడవలు జరుగుతూ వచ్చే అది ప్రతి జిల్లాలో కూడా పరిపాటిగా మారేది. అయితే ఈసారి మాత్రం పెట్రోల్ బాంబులతో అలాగే మారణాయులతో కూడా ఇక్కడ ధ్వంసాలకు పాల్పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకరింటిపైన మరొకరు అంటే ఎవరైతే ప్రతిపక్ష నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారో వారింటిపైన వైసీపీ నాయకుల ఇంటిపైన టీడీపీ నాయకులు ధ్వంసానికి పాల్పడిన పరిస్థితి. అయితే దీనికి ముందుగా ఆద్యం పోసింది మాత్రం డిఎస్పీ చైతన్య అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఇక్కడ అంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న చైతన్య ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో విధులు నిర్వహిస్తున్న చైతన్యను ఎందుకు ఇక్కడికి రంపించారన్న ఒక ప్రశ్న అయితే ప్రజల్లో అయితే ఉందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన్ని జేసీకి అతనికి కాదన్న నెపంతోనే ఇదివరకే ఆయన ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఎందుకు తీసుకొచ్చారు, ఇక్కడ ఎందుకు ఆయన ఇలాంటి విధ్వంసానికి పాల్పడ్డారన్న ఒక అంశం అయితే ఇప్పటికే ప్రజల్లో చర్చగా మారుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే ఈ పూర్తి స్థాయి విచారణ అయితే ఈ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఎవరిపైన
ఎలాంటి వేటు వేయబోతుందని మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పెద్దారెడ్డి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదు పైన ఎలాంటి స్పందన ఉంటుంది, అసలు ఎవరిపైన చర్యలు తీసుకోబోతున్నారో మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో విధ్వంస కాండకి కారకులు ఎవరు అనే అంశంపైన ఇప్పటికే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులే ఈ విధ్వంస కాండకు ఆద్యం పోస్తారంటూ కూడా కొన్ని సీసీటీవీ విజువల్స్ అయితే మనకు బయట రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులే ముందస్తుగా అల్లర్లు చెలరేగే విధంగా చర్యలు తీసుకున్నారని కూడా స్థానికులు అలాగే వైసీపీ టీడీపీ నేతలు ఆరోపణలకు గుప్పిస్తున్న పరిస్థితిలో ఈ సీసీటీవీ ఫుటేజ్ అనేది పూర్తి స్థాయిలో ఎందుకు ఆద్యం పోసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసుల పహారా పూర్తిగా పెద్దారెడ్డి ఇంటి వద్ద దాదాపుగా 200 నుంచి 500 మంది పోలీసులు పహారా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న చుట్టుపక్కల ఏదైతే పెద్దారెడ్డి ఇంటికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు అయితే ధ్వంసం చేయడం జరిగింది. దాదాపుగా 5 నుంచి 8 కెమెరాల ధ్వంసం చేసిన దృశ్యాలు అయితే మనకి స్పష్టంగా ఇవాళ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఎందుకు పోలీసులు ఈ విధంగా చేశారు ఏంటన్న కారణాలు మాత్రం ఇప్పటికీ మనకి తెలియరాలేదు. అయితే మొత్తం మీద పోలింగ్ ముగిసిన సమయం నాటి నుంచి కూడా తాడిపత్రిలో పూర్తి స్థాయిలో విధ్వంసకాండ చెలరేగుతూనే వస్తుంది. ఓవైపు జేసీ వర్గం, మరోవైపు పెద్దారెడ్డి వర్గం పైన పూర్తి స్థాయిలో దాడి వాతావరణం అలాగే యుద్ధ వాతావరణం నెలకొందని మనం చెప్పుకోవాలి. ఒకరిపైన ఒకరు రాళ్ళు రువ్వుకుంటూ మొట్టమొదటిగా స్టార్ట్ అయిన ఈ విధ్వంసకాండ పెట్రోల్ బాంబుల వరకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో మారణాయుధాలు తీసుకొని పెద్దారెడ్డి ఇంటి వైపు వెళ్ళిన జేసీ ప్రభాకర్ రెడ్డి పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అలాగే టీడీపీకి సంబంధించిన కొందరు నాయకులను కూడా ఇక్కడ వైసీపీ నాయకులు పూర్తిగా వాళ్ళ ఇళ్లను అలాగే వారిని కూడా చెదరగొట్టి వాళ్ళని ధ్వంసం చేసిన పరిస్థితి అయితే మనకి తాడిపత్రిలో కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో అసలు పోలీసులు ఏం చేస్తున్నారు, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నది మాత్రం తీవ్ర ప్రశ్నార్థకంగానే మారింది. అయితే ఎవరైతే ఇక్కడ నుంచి బదిలీ వెళ్ళిన అధికారి డిఎస్పీ చైతన్య ఉన్నారో అతన్ని మళ్ళీ ఎలక్షన్ టైంలో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారనే ప్రశ్న అయితే ప్రతి పౌరుల్లోనూ అక్కడ ఉన్నట్టుగా మనకి తెలుస్తూ వస్తుంది. ఎందుకంటే చైతన్య ఇదివరకే జేసీ ప్రభాకర్ రెడ్డితో పూర్తిగా వివాదం ఉన్న పరిస్థితుల్లో అతను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు, అసలు ఎందుకు అతను ఇక్కడ డ్యూటీ వేయాల్సి వచ్చింది, అది ఎలక్షన్ టైంలో ఈ పీక్ స్టేజ్లో ఇక్కడ ఎందుకు వేశారన్నది మాత్రం తీవ్ర ప్రశ్నార్థకంగా మారింది. దీనిపైన ఎస్పీ కూడా సరైన సమాధానం ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఎందుకు వచ్చారన్న వాదన అందరూ విలేకరులు అడిగిన ప్రశ్నకు కూడా ఆయన దాట వేయడం జరిగింది. అయితే మొత్తం మీద డిఎస్పీ చైతన్య రాకతోనే ఈ విధ్వంస కాండ జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడ పెట్రోల్ బాంబులు అలాగే మారణాయుధాలతో ఒకరిపై ఒకరు రువ్వుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తం మీద జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో మాత్రం మొట్టమొదటిసారిగా చైతన్య దూరి అక్కడ సీసీటీవీ కెమెరాలు అలాగే ఫర్నిచర్లు ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అర్ధరాత్రి ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన ఇంటి దాడి జరిగిందో ఆ రోజు అర్ధరాత్రి మళ్ళీ పెద్దారెడ్డి ఇంటి వైపు వెళ్ళిన పోలీసులు పూర్తిగా అక్కడ సీసీటీవీ కెమెరాలను అలాగే దానికి సంబంధించిన హార్డ్ డిస్కులు సిస్టమ్ అలాగే ఇంటి డోర్లను కూడా అక్కడ పాల్గొట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఎస్పీ ఇంత జరుగుతున్నా ఎందుకు చోద్యం చూశారన్న వాదన మాత్రం ప్రజల్లో బలంగా ఉందనే చెప్పుకోవచ్చు. తీవ్ర స్థాయిలో ఇక్కడ ఓవైపు విధ్వంసకాండ జరుగుతుంటే ఎస్పీ మాత్రం బలగాలను పెట్టుకొని ఏం చేశారన్న ఒక ప్రశ్న అయితే ప్రతి మధ్యలో వెలిగే ప్రశ్నగా మనకి కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఎస్పీ అమిత్ దర్బార్ను పోలీసులు అయితే ఉన్నతాధికారులు అయితే ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కూడా ఈసీ సిఎస్కు అలాగే డీజీపీకి కోరడం జరిగింది. అయితే దీనిపైన డిఐజీని అయితే మనం సంప్రదించే ప్రయత్నం అయితే చేసాం. ఆమె అయితే అందుబాటులోకి రాని పరిస్థితి. అయితే ఈ విధ్వంసకాండకు సంబంధించి పోలీసులే ఆద్యం పోశారని ఇక్కడ పూర్తిగా సీసీటీవీ విజువల్స్ ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఒక కెమెరాలో చూస్తే ఓ పోలీస్ కానిస్టేబుల్ ఒక సీసీ కెమెరాను కొడుతుంటే అదే కెమెరాలో మరో పోలీస్ కానిస్టేబుల్ ఇంకో సీసీ కెమెరాను పగలగొడుతున్న దృశ్యాలు అయితే మనం స్పష్టంగా చూడవచ్చు. మరోవైపు ఇంటి చుట్టూ పోలీసులు పహారా అనేది ఏర్పాటు చేసినప్పుడు అక్కడ చూపిస్తున్న దృశ్యాలను సైతం సీసీటీవీ కెమెరాను పాల్గొట్టే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ మేరకు పోలీసుల మీదే తీవ్ర స్థాయిలో అనుమానం అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే ఈ ఘటనలో ఇప్పటికే ఎస్పీ ఏఎస్పీ అలాగే డిఎస్పీ సిఎల్ అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేసిన ఈసీ దీనిపైన ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, అసలు ఎలాంటి చర్యలు జరగబోతుందని కూడా మనకి తెలియాల్సి వస్తుంది. అయితే మొత్తం మీద ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు అలాగే
కేతిరెడ్డి పెద్దారెడ్డి కావచ్చు ఇప్పటికే కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇక్కడ అనవసరంగా పోలీసులే విధ్వంసకాండ సృష్టించారని కూడా వారు ఈసీని కలిసే ప్రయత్నం అయితే చేయబోతున్నారని మనకి తెలుస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద ఇక్కడ చాలా ప్రశ్నలు అయితే మిగిలిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎవరు ఈ ఘటనకి ఎవరు ఆద్యం పోశారు? ఓవైపు వైసీపీనా లేదా టీడీపీనా లేదా పోలీసులా? అసలు పోలీసులు చేస్తే ఎందుకు ఇలాంటి చర్యకు పాల్పడ్డారు? అసలు దీని వెనక ఉన్న హస్తం ఎవరిది? అసలు వీరు ఎందుకు పోలీసులే ఎందుకు ఈ ఘటన చేయాల్సింది? అసలు వీళ్ళు ఏ ఉద్దేశంతో ఈ విధ్వంస కాండ సృష్టించే ప్రయత్నం చేశారని మాత్రం తెలియాల్సి ఉంది. అయితే మొత్తం మీద ఈసీకి ఇచ్చే నివేదిక ఆధారంగానే అసలు తాడిపత్రి ఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు ఏం జరిగిందన్న విషయం తెలియాల్సి ఉంది.